మేము మా కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ 2004లో సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వలసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి ఫలితంగా మినిమం 100 రూపాయలు ఇస్తూ వారు ఎక్కువ పని చేస్తే కూడా 130 రూపాయలు కూడా రావడం జరిగింది. 130 నుంచి 50 రూపాయలు జరిగింది కష్టానికి ఫలితంగా. తక్కువ అంటే 100 రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి పథకాన్ని పేరును ఈ రోజు మోడీ గారు పార్లమెంట్ లో మాకు ఏదైతే బలం ఉందని చెప్పి దాని పేరు తొలగించడము, దాని దేశవ్యాప్తంగా 140 కోట్ల భారతదేశ ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు పేరును తొలగించవచ్చు, కానీ భారతదేశ ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరు ఈ యొక్క పథకం పేరును. మరి ఏదైతే మీకు పార్లమెంట్ లో బలం ఉందని చెప్పి మీరు పార్లమెంట్ లో తీర్మానం చేసుకుని పేరును తొలగించరు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మా రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సారథ్యంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు మేమించి దేశ ప్రధాని రాహుల్ గాంధీ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పార్లమెంట్ లో ఇదే మహాత్మా గాంధీ పేరు తప్పకుండా మేము పెట్టడం జరుగుతున్నది. మీరు మోడీ గారు, అమిత్ షా గారు దేశంలో ప్రతిపక్షాలను తొక్కడానికి ఏదైతే గాంధీ పేరు ఉన్నదో ఆ గాంధీ పేరు అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ